వేములపల్లి సత్యసాయి శంకర్ శర్మ పర్యవేక్షణలో భీమునిపట్నం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందుకోసం వేకుజాము నుంచి అమ్మవారి మూల విరాట్కు పంచామృత, నారికేల ఫల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహిళలచే సామూహిక కుంకుమార్చనలు జరిపించారు. ఈ సందర్భంగా అమ్మవారిని భీమిలి పురవీధుల్లో ఊరేగించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా మహిళల కోలాటాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోసర్ల శ్రీనివాస్, కార్యదర్శి బొండా బాలాజీ, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు ముమ్మడిశెట్టి సునీల్, కార్యదర్శి ఉసిరికల విశ్వేశ్వరరావు, కోశాధికారి ఉసిరికల వెంకటేష్, వాసవి ప్రార్థనా మందిర ప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇంటర్, ఎప్సెట్, నీట్, ఐఐటి శిక్షణలో ఆల్వేస్ నంబర్ 1గా నిలుస్తున్న సంస్థ శ్రీనివాస జూనియర్ కాలేజ్, బాలాజీ నగర్, విజయనగరం. మన భీమునిపట్నం గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 3 తరాలుగా మేము వంశపారంపర్య అర్చకులుగా చేస్తున్నాము. మొదటగా తాతగారు చేశారు, తర్వాత నాన్నగారు 83 సంవత్సరాలు చేశారు, వెలవలపల్లి రామారావు గారు, అలాగే మొన్న ఈ మధ్య 2 సంవత్సరాలు అయింది కాలం చేశారు. ఇప్పుడు 3వ తరంగా నేను నిర్వర్తిస్తున్నాను, ప్రధాన అర్చకులుగా నేను చేస్తున్నాను. వెలవలపల్లి సత్యసాయి శంకర్ శర్మ నా పేరు. ఈరోజు వాసవి జయంతి సందర్భంగా అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమం ఉదయం నుంచి కూడా పంచామృత అభిషేకాలు కూడా ఉదయం 6 గంటల నుంచి 9:30 వరకు అభిషేకాలు జరిగాయి. అలాగే 9:30 నుంచి 10:30 గంటల వరకు అమ్మవారికి స్నానం, మంగళ స్నానము, అలాగే నూతన వస్త్రధారణ, అలాగే పుష్పమాల అలంకరణము, స్వర్ణాభరణాల అలంకరణ అన్నీ కూడా జరిగాయి. అలాగే అమ్మవారికి 10:30 నుంచి 12 గంటల వరకు లలిత సహస్ర కుంకుమార్చన సామూహికంగా జరిగింది. అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమం 12 నుంచి 3 గంటల వరకు జరిగింది. నా పేరు ముమ్మిడిశెట్టి సునీల్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులుగా చేస్తున్నాను. అమ్మవారి జయంతి సందర్భంగా ఉదయాన్న తెల్లవారుజామున 5:30, 6 గంటల నుంచి మూల విరాట్కు పంచామృత, నారికేళ్ల ఫలరస అభిషేకాలు జరిగాయి. దాని తదుపరి అమ్మవారికి అలంకరణ చేసి దర్శనం కూడా ఇవ్వటం జరిగింది. నా పేరు ముమ్మిడిశెట్టి సత్యానందరావు, మాజీ అధ్యక్షుడిని. నేను సుమారు 50-60 సంవత్సరాల నుంచి అమ్మవారి సేవలో ఉన్నాను. నేను ఈరోజు అమ్మవారి తాలూకా 1021 సంవత్సరం జన్మదినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో అమ్మవారి తాలూకా విశేష పూజలు చేసేటువంటి పరిస్థితుల్లో చేయించాం. చాలా చక్కగా అందరూ ఎంతోమంది పాల్గొన్నారు. ఇప్పుడు పురవీధుల్లోని అమ్మవారి తాలూకా ఊరేగింపు అది జరుగుతుంది. భక్తుల తాలూకా విరాళాలతో దేవాలయాన్ని గత 20 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. అమ్మవారి తాలూకా 130 సంవత్సరాలు ఇక్కడ అమ్మవారు స్థాపించి 130 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాల పండుగ కూడా చేసుకున్నాం. అక్కడి నుంచి అలా అభివృద్ధి చెంది దేవాలయం ఈ పరిస్థితి తీసుకురావడానికి నేను ఎంతో కృషి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంతకు పూర్వం పూసల వెంకట్రావు గారు, తరుణయ్య గారు, పులవర్తి రమణేశ్వర శెట్టి గారు, వీళ్ళందరూ కూడా మాజీ అధ్యక్షులు. వాళ్ళు కూడా ఎంతో సేవ చేసి అమ్మవారిని ఇలా నిలబెట్టడానికి ఉత్తమ కారణంగా అయ్యారు. ఆ పరిస్థితుల్లో దాన్ని ఇంకా అభివృద్ధి చేసి అమ్మవారి తాలూకా దేవాలయం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా తీర్చిదిద్దడానికి అని చెప్పేసి మా వంతు కృషి చేయడానికి అమ్మవారు మాకు సంకల్పం చేసింది. మాకు అమ్మవారు అవకాశం ఇచ్చినందుకు అమ్మవారు ధన్యవాదాలు తెలుపుతూ, సాక్షి శ్రీవి గారు ఈరోజు మన అమ్మవారి తాలూకా కార్యక్రమాన్ని కవర్ చేసినందుకు వారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు కిరణ్ అండి. నేను ఇక్కడ కళ్యాణ మండపం ట్రెజరర్ అండి. ఇక్కడ మా అమ్మవారు ఇక్కడ వెలిసి 130 సంవత్సరాలు అవుతుందండి. ఉదయం నుంచి అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయండి. ప్రతి సంవత్సరం 130 సంవత్సరాలు జరుగుతున్నదండి. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంకా మా అమ్మవారు అందరికీ ఆరోగ్యాలు ఎప్పుడూ ఇస్తారు. అదేవిధంగా మా అందరికీ ఆరోగ్యాలు ఇచ్చి మీ అందరికీ చూస్తున్న మీ అందరికి కూడా ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన సాక్ష్యం టీవీకి మా ధన్యవాదములండి. నా పేరు పులవర్తి మంగయ్య శెట్టి, దేవాలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ని. దేవాలయం చాలా పురాతనమైంది. 100 ఏళ్ళు పండుగ కూడా 97లో చేసుకున్నారు. అప్పటి నుంచి దాని అభివృద్ధి ఒక మైల్ స్టోన్ బాగా అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే కళ్యాణ మండపం రావడం, మా పెద్దలు నాన్నగారు పివి రమణయ్య గారు, పూసల వెంకటరావు గారు, తరుణయ్య గారు, పివి కొండలరావు గారు, ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా అదే
ఎఫర్ట్ తోటి చేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది.